ఈ సంవత్సరం నాకేమీ వెజిటబుల్స్ ఎక్కువగా రాలేదండి. వచ్చినట్టుగా బన్నీ అండ్ ఎలక 2 కలిపి తినేస్తున్నాయి. చూడండి బెండకాయ చెట్లు ఇక్కడ తినేసింది. ఏప్రిల్‌లో ఏసిన చెట్లు చూడండి ఎంత పెద్దగా అవ్వాలి. అది ఆకులు వచ్చే కొద్దీ బన్నీ తినేస్తానే ఉంది. బన్నీ ఆర్ ఎలక ఏదో. చూడండి ఈ బెండకాయలే కాదు అన్ని చెట్లు అలాగే తినేసింది. చూపిస్తా చూడండి. ముందు వీడియో అంతా చూడండి. ఇదిగోండి చిక్కుడుకాయ అంతా తినేసింది. ఇంకా దానికి ఏమీ దొరకట్లేదు తినడానికి. అందుకని పచ్చిమిరపకాయ తినడం స్టార్ట్ చేసింది. పచ్చిమిరపకాయ చెట్లు చూడండి కొమ్మలంతా ఎలా తినేసిందో. ఇది స్టార్ట్ చేసింది. ఇక్కడ కూడా చూడండి కొమ్మ అంతా తినేసింది. ఇక్కడ మొదలెట్టింది, మరి ఫినిష్ చేస్తుందేమో చూడాలి. మీకు ఒకటి చూపిస్తానండి. ఓకే, ఏంటంటే అన్ని చెట్లు తినేసింది కదా, ఇంక ఇప్పుడు వంకాయలు తినడం మొదలెట్టింది అండి. చూడండి ఎలా తినేసిందో వంకాయని. ఇదిగో చిన్న చిన్న ముక్కలు చేసి పడేస్తుంది. తింటే తినింది. ఇది వచ్చి కొమ్మ కూడా విరిచేసిందండి ఇక్కడ వంకాయని. ఇందాకే ఒక 2 వంకాయలు కోసాను, రేపటి కోసం ఉంచుకుందేమో. బట్ నేను కోసేసుకున్నా. 2 అది తినింది, 2 నేను తింటాను. అది అనమాట. 2-3 వంకాయలు తినేసింది. ఇదిగో ఇక్కడ ఒక వంకాయ. రెండు వంకాయలు నేను తెచ్చేసుకున్నాను. ఇవి ఇంకా పెరగలేదు, చిన్నగానే ఉన్నాయి. బట్ తెచ్చేసుకున్నాను ఇలాగా. అండ్ మీకు చూపిస్తాను చూడండి. టమాటో చెట్లు చూడండి ఎలా చేసేసిందో. అంతా ఈ గ్రీన్గా ఉండేవన్నీ ఇట్లా వీడ్స్ అనమాట. ఇవన్నీను వీడ్స్ మిగిలాయి. టమాటో మొత్తం అసలు కొంచెం కూడా లేదు చూడండి. అసలు చూద్దామంటే ఒక స్టెమ్ కూడా లేదు. ఇలా కూడా తింటాయా అని ఆశ్చర్యం వేస్తోందండి. అసలు ఇంతలాగా తినేస్తుందా? అసలు చూద్దామంటే ఎక్కడన్నా ఒక చిన్న వేరు కనిపిస్తుందంటే కూడా కనపడట్లేదు. ఈరోజు మా బన్నీ గారు ఏం తినేసిందో చూపిస్తున్నానండి. చూడండి చెట్టు అంతా వాడిపోయి ఉంది. అంతా ముక్కలు కట్ చేసి పెట్టింది. వాడిపోయింది చెట్టు అంతా. చూడండి ఇదిగో ఇలాగా కట్ చేస్తుంది అంతా స్టెమ్స్. ఓకే, చూడండి ఇదిగో అన్నీ ఇట్లా పీసులు చేసింది. చూడండి చూడండి అంత పెద్ద పీసు వడిలిపోయింది. అండ్ వచ్చిన దోసకాయలు తినేసింది. చూడండి చెట్టుకున్న దోసకాయలు ఇంకా పండు కూడా అవ్వలేదు, తినేసింది. ఇదేమో ఇలాగ కొరికి పడేసింది. ఇంక ఇదేమో వడిలిపోయింది. చెట్టు కట్ చేసింది కదా, ఇంకా వడిలిపోయింది. ఇక్కడ చూడండి తినేసి ఇలాగా ముక్కలు చేసేసింది. చూడండి అండ్ స్టెమ్స్ ఇరక్కొట్టు పెట్టింది. అండ్ ఇక్కడ ఎక్కడ కట్ చేసిందో చూడండి, రూట్ దగ్గర కట్ చేసింది. 2 చెట్లు యాక్చువల్గాను, ఒకటి ఉంది, ఇంకోటి చూడండి ఇది అది. అందువల్ల చెట్టు అంతా వడిలిపోయింది. ఇంక ఇది గ్రో అవ్వదు యాక్చువల్గాను. ఇదిగో చెట్టు స్టెమ్ ఇది అంతా తీసేసింది. మొక్క అంతా చూడండి. ఈ విధంగా ఈ సంవత్సరం అన్ని చెట్లు అలాగా తినేసిందండి. చెట్లు, కాయలు, ఆకులు, స్టెమ్స్ ఒక్కటి మిగిలిచ్చింది. సో నెక్స్ట్ ఇయర్కి కాస్త జాగ్రత్త పడాలన్నమాట. ఓకే, మీకు ఇలాగే జరుగుతోందా? కామెంట్ చేయండి నాకు.